తెలిసింది బీజేపీ 38 స్థానాలు కోల్పోయి 66 సీట్లకే పరిమితమైంది. అదే రకంగా సాధ్యం అవుతుంది సార్. నిజంగా ఈవీఎంలు ట్యాంపర్ అయ్యే అవకాశం ఉంటే తెలంగాణలో అమాంతంగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కంటే 45 స్థానాలు అధికంగా గెలుచుకుని 64 సీట్లతో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది ఎలా సాధ్యమైంది? ఒకేసారి 45 సీట్లు అదనంగా ఎలా వచ్చేసాయి? హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఏర్పడింది? ఇవన్నీ ఈవీఎం ట్యాంపరింగే సాధ్యమైతే ఇవన్నీ ఎందుకుంటాయి సార్? ఒక అసెంబ్లీ ఎలక్షన్లో కిషన్ రెడ్డి గారు ఓడిపోయారు. సీనియర్ నాయకుడు హైదరాబాద్లో, అప్పుడు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అనుకున్నారు కిషన్ రెడ్డి గారు. అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయాడు ఆయన. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? నిజంగా ఈవీఎంని మార్చుకోగల శక్తి ఒక మనిషికి ఉంటే ఇటువంటి రిజల్ట్స్ రావు కదా. రెండోది వీకే గారు, ఇవాళ మనం ఇతర దేశాలతో పోలుస్తూ ఉన్నాం. ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని భారతదేశంలో ఎందుకు ప్రవేశపెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే, అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇండియా కండక్ట్స్ ది లార్జెస్ట్ ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి ఎలక్షన్ ప్రాసెస్ మన దేశంలో జరుగుతుంది. మరే దేశంలో కూడా 97 కోట్ల మంది ఓటర్లు, 97 crore ఓటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. మీరు చైనాని మర్చిపోండి. చైనా అది ఎలక్షన్ కాదు, అది వన్ సైడ్, ఒకే పార్టీ అది. కాబట్టి చైనా ఎలక్షన్ ప్రాసెస్ని పక్కన పెట్టండి. డెమోక్రటిక్ కంట్రీస్లో 97 crore ఓటర్స్ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందా? మీరు ఇవాళ పదే అమెరికాతో పోలుస్తూ ఉన్నారు. అమెరికాలో ఉన్నటువంటి ఓటర్స్ ఎంతమంది అండి? కేవలం 17 crore. వేర్ ఈజ్ 97 crore and where is 17 crore? How can you compare a democracy, world's largest democracy with 97 crore voters? 5 times ఇండియా లాంటి దేశాన్ని తీసుకెళ్లి 17 కోట్ల మంది ఓటర్లు ఉన్న అమెరికాతో ఎలా పోలుస్తారు? అండ్ దెర్ ఆర్ ఫ్యూ మోర్ ఫ్యాక్ట్స్. ఇండియాలో పోలింగ్ ఎలక్షన్ జరిగేటప్పుడు ఎన్ని పోలింగ్ బూత్స్ ఉంటాయో తెలుసా అండి? 10,50,000 పోలింగ్ బూత్లు ఉంటాయండి. 10.5 lakh పోలింగ్ స్టేషన్స్, 1.5 crore పోలింగ్ ఆఫీషియల్స్, 55 lakh ఈవీఎంస్. ఇదొక ప్రపంచంలోనే ఇది ఒక పెద్ద వింత అండి. అంటే ఇంత కష్టమైనటువంటి ఎన్నికల ప్రక్రియని ఎలక్షన్ కమిషన్ అంత స్మూత్గా సజావుగా నిర్వహించగలుగుతుందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఆ విషయాన్ని మనం ఎందుకు గుర్తించట్లేదు? ఇందాక మీరు అన్నారు మీ ఓపెనింగ్ రిమార్క్స్లో మాన్యువల్ కౌంటింగ్. నేను కూడా పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నా సార్. 1998 పార్లమెంట్ ఎలక్షన్లో, 99 పార్లమెంట్ ఎలక్షన్లో నేను పోలింగ్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్గా కూర్చున్నా, పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నా. కౌంటింగ్ సెంటర్లో బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ ఏ రకంగా జరుగుతుందో నేను చూసా. ఉదయం కౌంటింగ్ సెంటర్కి వెళ్తే మరుసటి రోజు ఉదయానికి బయటకు వచ్చేవాళ్ళం మేము. రాత్రంతా నిద్ర ఉండేది కాదు మాకు. ఆ బ్యాలెట్ పేపర్లు కౌంటింగ్ జరుగుతుంది, ఆ కట్టలు కడతా ఉంటారు, ఒక్కొక్క బ్యాలెట్ చూపిస్తూ ఉంటారు, దాని మీద ముద్ర ఎక్కడ పడిందో అని మేము తనుకుంటా ఉంటాం. మా పార్టీ గుర్తు దగ్గర ముద్ర పడిందంటే మా పార్టీ గుర్తు దగ్గర ముద్ర పడిందని చెప్పి పెద్ద గొడవలు, యుద్ధాలు జరిగిపోయాయి కౌంటింగ్ స్టేషన్లో. తెల్లవారులు నిద్ర లేకుండా కూర్చునే వాళ్ళం అక్కడ. కానీ వాళ్ళు కొన్ని గంటల్లోనే రిజల్ట్ సాధ్యం అవుతా ఉందంటే అది ఈవీఎం వల్ల కాదా? నేను 2 జనరల్ ఎలక్షన్స్కి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశా. 2014 ఎలక్షన్కి, 2024 ఎలక్షన్కి ఐఎమ్ ద చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఫర్ విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. నేను 2014 జనరల్ ఎలక్షన్లో యాజ్ అ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నేను అనేక ఈవీఎంస్ నేను టెస్ట్ చేశా. ఎందుకంటే అప్పుడు అనేక అనుమానాలు ఈ విధంగానే వ్యక్తం అవుతున్నటువంటి సందర్భంలో ఐ మైసెల్ఫ్ హెడ్ చెక్. మాక్ పోలింగ్ కండక్ట్ చేస్తారు. ఈవీఎంస్ని మనం సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లో పెట్టే ముందు వాళ్ళు దే కాల్ ఆల్ పొలిటికల్ పార్టీస్, అన్ని పొలిటికల్ పార్టీని పిలిచి అన్నిటిని ఈవీఎంస్ని, ప్రతి ఒక్క ఈవీఎంని టెస్ట్ చేస్తారు. వచ్చి పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూర్చోమంటారు. చెక్ చేసుకోండి అది ఈవీఎం పైన. పట్టాభి గారు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నది నిజమే. మీలాగానే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్గా పనిచేసిన వాళ్ళు ఇతర పార్టీల్లో కూడా ఉన్నారు. వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు ఈవీఎంస్ గురించి. వాళ్ళు ఓడిపోగానే టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడు వైసీపీ అన్నదా ఈ ఈవీఎంల ప్రాబ్లం వల్లే టీడీపీకి 23 వచ్చినాయి అని? అనలేదుగా. కానీ ఇప్పుడు తనకు 11 వచ్చేసరికి ఇది ఈవీఎంల ప్రాబ్లం అంటుంది. 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. తర్వాత 80 సీట్లకు పైగా గెలుచుకుంది తెలంగాణలో. అప్పుడేమన్నా అన్నదా మాకు ఈవీఎంల వల్లే మాకు ఇన్ని సీట్లు వచ్చాయని? అనలేదు కదా. బట్ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇప్పుడు బ్యాలెట్ కావాలంటోంది. కాంగ్రెస్ పార్టీ
ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. సబ్జెక్ట్ కరెక్షన్ అసలు ఈవీఎంని ఇంట్రడ్యూస్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియాలో. సో అలాంటి సందర్భంలో ఫేజర్ మేనర్లో తీసుకొచ్చి ఫుల్ టైం చేసి ఫుల్ కంట్రీ అంతా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ సార్ వికే గారు మీరు చెప్పిన దానికి ఫస్ట్ ఈవీఎం ఇన్ ఇండియా వాజ్ యూజ్డ్ ఇన్ కేరళ ఇన్ 1982లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అదే సార్ అదే చెప్తున్నాను. ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అదే ఇంట్రడ్యూస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అన్ని టెస్ట్ చేసి ఉంటారు కదా. ఆ తర్వాత టెక్నాలజీ ఇంప్రూవైజ్ అవుతూ ఉంటుంది, దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఈవీఎంని ఇంత పెద్ద దేశంలో ఇంత అనుభవం ఉన్న పార్టీకి నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఇది ట్రాష్ అని ఎలా అంటున్నారు, బాంబు పేలుస్తా అని ఎలా అంటున్నారు, 100 నియోజకవర్గాల్లో ఏదో మోసం జరిగిందని. ఏంటి అది అనేది రామ్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఏంటో చూద్దాం.